ఈరోజు మా ఎవరైనా వాకయితే ఎళ్ళిపోయింది. దాని తర్వాత గుడికి గూడా ఎళ్ళాను. అయితే ఇంటికైతే వచ్చేసాను. రాగానే టీ తాగాను. అది కంప్లీట్ అయిన తర్వాత మామరబాదం గూడా తినేసాను. అయితే ఈరోజు వచ్చేసరికి బ్రెడ్‌తో చేసిన బ్రెడ్ పకోడా ఇంట్లో. కానీ ఇదేంటంటే ఆయిల్ ఫ్రై కాకుండా తవా మీద చేసిన ఫ్రై మాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. కొంచెం పులుపు ఎక్కువైంది పెరుగు వల్ల. కానీ కెచప్‌తో అయితే టేస్ట్ సెట్ అయిపోయింది. దాని తర్వాత కాఫీ కూడా తాగేసాను. బయటికైతే ఎళ్ళాను. పని చూసుకొని అక్కడి నుంచి బేకరీకైతే ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ వెజ్ శాండ్విచ్ దాంతో పాటు పన్నీర్ శాండ్విచ్ తీసుకున్నాను. కానీ పన్నీర్ శాండ్విచ్ చాలా బావుంది. ఇంటికైతే వచ్చేసాను. రాగానే కబురు పచ్చడి చేసారైతే ఫస్ట్ రైస్‌లో కలుపుకొని తిన్నాను. టేస్ట్ చాలా బావుంది. అందులో వచ్చేసి సాంబార్ దాంతో పాటు అప్పడం. నిన్న చనా మసాలా మిగిలితే సాంబార్‌తో కాంబినేషన్ అదిరిపోయిన టేస్ట్ అయితే నీట్‌గా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత కేక్ తెచ్చాను. 2 ఫ్లేవర్‌లు అయితే తిన్నాను కొంచెం కొంచెం. ఇందులో వచ్చేసరికి చాక్లేట్ ఫ్లేవర్ మాత్రం చాలా బావుంది. అది అయిన తర్వాత ఈవినింగ్ అయితే బయటికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత కొంచెంసేపు బీచ్‌లో టైమ్ స్పెండ్ చేశాను. దాని తర్వాత హలీం తిందామని చెప్పి అనిపించింది. ఇక్కడ 80 ఫీట్ రోడ్ అక్కయ్యపాలెంలో అయితే హలీం పెట్టారు. నేనైతే ఇంటికే తెచ్చుకున్నాను హలీం. ఇదొచ్చేసరికి మటన్ హలీం. టేస్ట్ చాలా బావుంది. అదిరిపోయింది టేస్ట్ అయితే. అది తిన్నాక అక్కడ చికెన్ బిర్యానీ గూడా ఉందన్నమాట. సో, ఏంటంటే చికెన్ బిర్యానీ కూడా తెప్పించుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ది బెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు. దాంతో పాటు వచ్చేసరికి మిర్చిగా సాలన్ కావచ్చు, రైతా కావచ్చు, అంతా మంచి క్వాలిటీ ఉంది. టాప్ నాచ్ ఇది. బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత బ్లింకిట్‌లో అయితే ఆర్డర్ పెట్టాను. అవన్నీ అయితే వచ్చేసారి రాగానే చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీ ఫిజ్ తాగి ఫేస్‌కొచ్చేసరికి నైట్ క్రీమ్ రాసుకొని డే అయితే ఎండ్ చేశాను. బాయ్.